హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చుక్కాకు నువ్వుల చట్నీ చేస్తున్నాను. చుక్కాకు నువ్వుల చట్నీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చుక్కాకు నువ్వుల చట్నీ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక పెద్ద కట్ట చుక్కాకును తీసుకునేసి శుభ్రంగా ఈ విధంగా ఉల్చుకునేసి తర్వాత సన్నగా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నువ్వుల పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి నేను 10 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుతున్నాను. ఎండుమిరపకాయలు అనేది 15 వరకు కూడా వేసుకోవచ్చండి. చుక్కాకు పులుపు ఎక్కువగా ఉంటుంది కనుక చుక్కాకు బట్టి మనము కారం అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 2 స్పూన్లు నువ్వులను వేసుకున్నాను. నల్ల నువ్వులను, ఒకవేళ తెల్ల నువ్వులైనా కూడా వేసుకోవచ్చు. నల్ల నువ్వులను వేసుకునేసి బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి ఒక బౌల్కు తీసుకున్నాను. ఒక 1/4 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ మనం పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకునేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకునే చుక్కాకును మనం ప్యాన్లో వేసుకోవాలండి. చుక్కాకు అనేది చాలా త్వరగానే మనకు మెత్తబడుతుంది. దీంట్లో వాటర్ కూడా వేయనవసరం లేదండి, చుక్కాకులోనే వస్తుంది. ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకుంటూ ఉంటే చుక్కాకు అనేది కొద్దిగా మెత్తబడుతుంది. తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసుకున్నానండి. చింతపండును వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మనము కలుపుకుంటూ ఉంటే చుక్కాకు అనేది ఉడికిపోతుంది. ఇలాగ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి తర్వాత ముందుగా మనము నువ్వుల పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ నువ్వుల పౌడర్ కూడా వేసేసుకునేసి మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ చుక్కాకంతా బాగా మెత్తబడిపోయిన తర్వాత మనం వాటర్ అనేది వేయకూడదండి, దీంట్లోనే వాటర్ వస్తుంది. ఇలాగ మెత్తబడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి మనము కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసేసుకునేసి తర్వాత తాలింపు అనేది పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చుక్కాకు అనేది హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒక 2 సార్లైనా ఈ విధంగా ఆకుకూరలను తీసుకోవటము హెల్త్కు చాలా మంచిదండి. ఈ విధంగా మనము చుక్కాకు అంత చల్లారినాక మనము మిక్సీ జార్లో వేసుకునేసి ముందు నువ్వుల పౌడర్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకునేసి తాలింపు అనేది పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వరకు వేసుకుని బాగా వేయించుకునేసి ఈ చట్నీలో వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.